మనమంతా చేసే ప్రతి పని వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకరితో మాట్లాడినా, పోట్లాడినా, ఒకరిని ఎంకరేజ్ చేసినా, డిస్కరేజ్ చేసినా, ఇలా అన్నిట్లో ఆ ఎమోషన్ని డ్రైవింగ్ ఫోర్స్ అంటారు. ఒకవేళ అది నెగిటివ్ అయితే మీరు మాట్లాడే మాటలు అండ్ చేసే యాక్షన్స్ తో కేవలం ఎదుటి వాళ్ళను మాత్రమే హర్ట్ చేయట్లేదు, మీకే తెలియకుండా మీ లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ ని కూడా హర్ట్ చేస్తున్నారు. అది ఎవరో, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో ఇవాల్టి భాగవతం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. బై ద వే, ఈ ఎపిసోడ్ నుంచి మీకు ప్రామిస్ చేసిన దశావతార్ సాగా మొదలవుతుంది. సో నా ప్రామిస్ నిలబెట్టుకున్నందుకైనా మీరు ఒక లైక్ కొట్టేయండి. స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న పాయింటర్స్. ఇది వ్యాస భాగవతం నుంచి రెఫర్ చేసిన కంటెంట్. విష్ణు పురాణం అండ్ పద్మ పురాణంలో సేమ్ స్టోరీస్ ఉంటాయి, కానీ వాటి ఎక్స్ప్లెనేషన్ లో కొన్ని మార్పులు ఉంటాయి. సో అన్నిటినీ కంపేర్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు మత్స్య కూర్మ అవతారాల గురించి చెప్పాలి కదా అని ఆలోచిస్తున్నారా? క్షీరసాగర మదనాన్ని దేవతల సైడ్ నుంచి ఇంద్రుడు, దానవుల సైడ్ నుంచి బలిచక్రవర్తి లీడ్ చేశారు. బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు, ప్రహ్లాదుడు హిరణ్యకశపుడి పుత్రుడు. వీళ్ళంతా పుట్టిన తర్వాతే ఆ ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా. సో లాజిక్ తో ఆలోచించండి. భాగవతంలో ఈ సీక్వెన్స్ గురించి ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లో క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు బుక్స్ రెఫర్ చేసి తెలుసుకోవాలనుకుంటే ఈజీగా అర్థమయ్యే వర్షన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి, సో దానివల్ల వీడియో లెంత్ పెంచాల్సి వచ్చింది. ఈసారి టార్గెట్ 1000 లైక్స్. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. కశ్యపుని భార్య దితి తన గర్భంలో పెరుగుతున్న 2 కవల పిల్లలను 100 ఏళ్ల తర్వాత కొన్ని చెడు శకునాల మధ్య ప్రసవించింది. వారిద్దరికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపు అని కశ్యపుడు పేర్లు పెట్టాడు. వీరే మొట్టమొదటి దానవులు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అదితికి పుట్టిన దేవతలు ఆదిత్యులైతే దితికి పుట్టిన దానవులు దైత్యులు. సురాపానం చేస్తారు కనుక దేవతలను సురులంటారు. అదే సురను వద్దనుకున్నారు కనుక దానవులు అసురులయ్యారు. ఇక హిరణ్యాక్ష, హిరణ్యకశిపు ఇద్దరూ పెరిగి బలవంతులుగా శక్తివంతులయ్యారు. కొన్ని వర్షన్స్ లో దితికి అదితిపై అసూయ ఉండేదని, అందుకని దితి తనకు పుట్టిన 2 పిల్లలను దేవతల మీద అసూయ పెరిగేలా పెంచిందని అంటారు. కానీ వ్యాస భాగవతంలో అలా ఎక్కడా చెప్పలేదు. బ్రహ్మ మానసపుత్రులు శపించారు కాబట్టి వాళ్లకు విష్ణువుపై, అతని భక్తులు, సపోర్టర్స్ వీళ్ళందరిపై హేట్రెడ్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు బ్రహ్మకు తపస్సు చేసి అమరత్వాన్ని వరంగా కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించిన నాకే అమరత్వం లేదు. విష్ణువుని నాభి నుండి ఉద్భవించిన కమలంలో పుట్టిన నేనే ప్రళయం వచ్చిన సమయాన అంతమై తిరిగి అదే కమలంలో జన్మిస్తాను. కనుక ఆ వరాన్ని ప్రసాదించే శక్తి నాకు లేదు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించాడు. వాళ్ళ మెయిన్ గోల్ చావనేదే లేకుండా ఎప్పటికీ అన్డిఫీటబుల్ గా నిలిచిపోవడం. అయితే ఏ దేవతలు, మానవులు మమ్మల్ని అంతం చెయ్యకూడదు. నీ చేత సృష్టింపబడినది ఏదైనా సరే మా చావుకు కారణం కాకూడదు. ఏ ఆయుధమైనా, ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది ఏ జీవి అయినా మమ్మల్ని నాశనం చెయ్యకూడదు. పగటిపూటైనా, రాత్రిపూటైనా, భూమిపై కానీ, ఆకాశంలో కానీ, ఇంటి బయట, ఇంటి లోపల ఎక్కడా మాకు చావు రాకూడదు అని ఇద్దరి తరఫున కోరుకున్నాడు. బేసికలీ ఉన్న పాసిబిలిటీస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి చావు అనేది లేకుండా ప్లాన్ చేసుకున్నాడు. ఇది బ్రహ్మ పవర్ లిమిటేషన్ కిందకు వస్తుంది కాబట్టి తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అక్కడితో 14 లోకాలన్నిటినీ జయించడానికి ఆ 2 సోదరులు బయలుదేరారు. వాళ్ళు దక్కించుకున్న వరాల వల్ల దేవతలు వాళ్ల ఎదుట ఎక్కువసేపు నిలవలేకపోయారు. అందరూ చిత్తుగా ఓడిపోయారు. విష్ణువు దేవతలు సైతం పూజించే దేవుడు కాబట్టి అతనిపై ద్వేషం పెంచుకున్నారు. దీని బ్యాక్ స్టోరీ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూస్తే ఈ ద్వేషానికి ఉన్న రీజన్ అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. కింద కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను. ఇక ఆ 2 దైత్యులు విష్ణు ఒక్కడిని అంతం చేస్తే చాలు, ఈ విశ్వమే వారి సొంతమవుతుందనుకున్నారు. ఒకరోజు హిరణ్యాక్షుడు వరుణదేవుడితో యుద్ధం చేయడానికి అతనుండే విభావరి నగరానికి వెళ్ళాడు. వరుణదేవ, మీ యవ్వనంలో ఎందరినో ఓడించి రాజసూయ యాగం జరిపించారని తెలిసింది. మరి ఇప్పుడు నేను మీతో యుద్ధం చేయాలని ఆశపడుతున్నాను. దానికి మీరు సిద్ధమేనా అని మాటలతో వెటకారం చూపించి భయంకరంగా నవ్వుతూ సవాల్ చేశాడు. వరుణదేవుడు అంత తెలివి తక్కువైన వాడు కాదు. బ్రహ్మ ఇచ్చిన వరాలు పొంది దైత్యులు శక్తివంతులయ్యారని తెలుసు.
సో తన కోపాన్ని అదుపు చేసుకొని సర్కాస్టిక్ గా, నేను ముసలివాణ్ణైనప్పటి నుంచి ఈ కొట్లాటలు మానేశాను, అయినా నీ ఎదుట నేనెక్కడ సరిపోతాను? నీతో యుద్ధం చేయగల సమర్థుడు, గట్టి పోటీనివ్వగల ధీరుడు కేవలం ఒక్కడే ఉన్నాడు, అది ఆ మహావిష్ణువు. అతనితో తలపడితే నిన్ను మించిన వాడు మరొకరుండరు అని హిరణ్యాక్షుడికి సరైన ఒపోనెంట్ ని చూపించాడు. ఇంకాస్త రెచ్చగొట్టడానికి, నీలాంటి చెడ్డవాళ్లను అంతం చెయ్యడానికి ఎన్నో రూపాల్లో వస్తుంటాడు. నీ గర్వాన్ని అణగదొక్కి నిన్ను యుద్ధభూమిలో పడగొట్టినప్పుడు నువ్వు కేవలం రాబందులు తినే మాంసపు ముద్దలా మారుతావు అని అన్నాడు. హిరణ్యాక్షుడు ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. కాని విష్ణువు అతనితో యుద్ధం చేస్తాడని తెలిసి సంతోషించాడు. వీలైనంత త్వరగా విష్ణువుతో యుద్ధం చెయ్యాలని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంతలో నారదముని ఈ హిరణ్యాక్షుడిని చూసి ఉత్సాహంగా అతని దగ్గరకు వేగంగా వచ్చాడు. నువ్వు ఆ మహావిష్ణువుతో తలపడి అతన్ని అంతం చెయ్యాలనుకుంటున్నావని తెలిసింది, నిజమేనా అని అడిగితే, అవును, నేను ఏళ్ల తరబడి అతని కోసం వేటాడుతున్నానని ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విష్ణువు ఎక్కడ దాక్కొని ఉన్నాడో చెప్పిన వారికి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అని ఆ అసురుడు సమాధానమిచ్చాడు. వెంటనే నారదుడు, అయితే ఆ కృతజ్ఞతలు నాకే చెప్పుకోవాలి. విష్ణువు ఎక్కడున్నాడో నాకు తెలుసు, అది చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను. మహాప్రళయం వచ్చినప్పుడు భూగ్రహం రసాతలంలో మునిగిన విషయం నీకు తెలుసు కదా, దాన్ని తిరిగి భూలోకానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని నారదుడు వివరిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వయంభూ మను బ్రహ్మ దగ్గరకు వెళ్లి, అతను అడిగినట్టు ఈ క్రియేషన్ ని కంటిన్యూ చేయాలంటే, క్రియేట్ అయిన వారంతా ఒక చోట ఉండాలంటే భూగ్రహాన్ని రసాతలం నుంచి తిరిగి భూలోకానికి తీసుకురమ్మని కోరుతాడు. దానికి బ్రహ్మ విష్ణువుని తలచుకొని ధ్యానం చేస్తూ, మీరు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరు, దయచేసి ఈ కష్టం తీరే దారి చూపించండి అని కోరుకున్నాడు. అప్పుడు అతని నాస్ట్రిల్ నుంచి చేతి వేలుకుండే గోరంత సైజులో ఒక వరాహం అంటే అడవి పంది బయటపడింది. వెంటనే దాని ఆకారం అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఎంతో హ్యూజ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్న ఆ వరాహం అరిచిన అరుపు 4 దిక్కుల్లో ప్రతిధ్వనించి అక్కడున్న వారందరి గుండెలు గగురు పుడుచుకున్నాయి. ఈ ఆకారాన్ని చూసి అందరూ దాన్ని విష్ణువుని అవతారమని గుర్తించి, ఇది కేవలం భూగ్రహాన్ని తిరిగి దాని స్థానంలో చేర్చడానికి సెలెక్ట్ చేసుకున్న రూపం కాదు, దాని వెనుక ఇంకేదో సీక్రెట్ ఉండే ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ వరాహం గట్టిగా ఒక శ్వాస తీసుకుని గర్భోదక సముద్రంలోకి ఎంతో వేగంగా ప్రవేశించింది. ఆ ఫోర్స్ కి సముద్రంలో అలజడి రేగింది. ఈ సముద్రం భూమిపై ఉండే నీటితో నిండిన సముద్రం కాదు, హిరణ్య గర్భం అంటే మన యూనివర్స్ లో అడుగు భాగంలో కాస్మిక్ వాటర్స్ తో నిండిన సముద్రం. దీన్ని భాగవతం 9th ఎపిసోడ్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కామెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. అయితే ఆ వరాహం ఎంతో వేగంగా ఈదుకుంటూ రసాతలానికి చేరుకుంటే అక్కడే భూగ్రహం కనిపించింది. మరోచోట నారదుడు హిరణ్యాక్షుడితో ఈ వరాహం గురించి చెప్తూ, భూమిని తన స్వహస్తాలతో తిరిగి భూలోకానికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకోవడంతో పాటు యుద్ధం కూడా చేసే అవకాశం దక్కించుకున్న వాడివవుతావు అని నారదుడు అన్న వెంటనే అతనికి కృతజ్ఞతలు చెప్పి హిరణ్యాక్షుడు వరాహమున్న చోటుకు చేరుకున్నాడు. ఆ వరాహమూర్తిని చూసి, ఓరి ఉన్మాది, నేనిక్కడుండగా భూమిని దొంగిలించి తీసుకెళ్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా వెర్రివాడివే. ఈ భూమి రసాతలంలో ఉండే వారికి సొంతమని బ్రహ్మ దాన్ని ఇక్కడే వదిలేశాడు. దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు. నువ్వు వరాహ రూపంలో వచ్చిన మహావిష్ణువు అని నాకు తెలుసు. అసలు నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు అంతం చేస్తానా అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు చేసే మోసాలు నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు వేసే కపట వేషాలు, నువ్వు ఉపయోగించే మాయలు అన్నీ తెలుసు. ఇందుకేనా నిన్ను మా శత్రువులైన దేవతలు దేవాది దేవుడని పిలుస్తారు? ఇక నుండి అలా జరగదు. నిన్ను కీర్తించే రోజులు అంతరించాయి. ఇవాళ నాతో యుద్ధం చెయ్యకుండా నువ్వు తప్పించుకోలేవు. ఇదే నీ ఆఖరి గడియ. నిన్ను అంతం చేసి అసురుల దారిలో అడ్డుగా ఉన్న ఏకైక ముళ్ళును పెకిలిస్తాను అని గొప్పలు చెప్పుకున్నాడు. హిరణ్యాక్షుడు అన్న ఒక్క మాట కూడా పట్టించుకోకుండా ఆ వరాహం భూమిని తీసుకుని తన పాటికి తాను సముద్రం నుంచి బయటకు వెళ్తున్నాడు. అది చూసి హిరణ్యాక్షుడు, పిరికి పందలా పారిపోతావేంటి? నీ గురించి విన్న క్షణం నుంచి నీతో యుద్ధం చెయ్యాలని ఉర్రూతలాడుతున్నాను. ఇక ఇలా కాదని వరాహమూర్తి భూమిని సముద్రం సర్ఫేస్ పై జాగ్రత్తగా అమర్చి హిరణ్యాక్షుడి వైపు వెళ్ళాడు. ఆ క్షణం తాను ఎంచుకున్న వరాహ రూపాన్ని ఉద్దేశిస్తూ, నేను మృగం రూపంలో ఉన్నాను కాబట్టి కనీసం నీ మాటలైనా వింటున్నాను. అదే ధైర్య సాహసాలు కల మనుషులైతే నీ పిచ్చి వాగుడిని అస్సలే పట్టించుకోరు. అయినా నువ్వు చావు గుప్పెట్లో ఉన్నావన్న విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు నువ్వు గుండెలు చరుస్తూ అన్న ప్రతి ఒక్క మాటకి సమాధానమిస్తాను. రా,
వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అన్నాడు. వరాహమూర్తి కంఠస్వరం విని హిరణ్యాక్షుడు తన చేతిలో గద పట్టుకుని అతని వైపు వేగంగా దూసుకొచ్చాడు. గదతో ఎన్నిసార్లు దాడి చేసినా వరాహమూర్తిపై చిన్న ఘాటు కూడా పెట్టలేకపోయాడు. కాసేపు ఒక యోగిలా ఎంతో కూల్గా ఉన్న వరాహమూర్తి ఒక్కసారిగా తన గదను ఎత్తి హిరణ్యాక్షుడి కనుబొమ్మలపై కొట్టాడు. అలా కాసేపు ఇద్దరి మధ్య గదా యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని చూడటానికి బ్రహ్మ, దేవతలు, ఋషులు అందరూ సత్యలోకం నుంచి రసతలానికి వచ్చారు. జనరల్ గా బ్రహ్మ విష్ణువులు ఒక సైకిక్ కనెక్షన్ తో మాట్లాడుకుంటారు. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అలాగే మాట్లాడుతూ బ్రహ్మ హిరణ్యాక్షుడికి ఏ వరాలు ఎందుకు ఇచ్చాడని చెప్పి సాయంకాలం అయిపోతుంది, ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే రాత్రి వేళ అసురుల శక్తి రెట్టింపయ్యి వారిని అంతం చేయడం మరింత కష్టమవుతుందని జాగ్రత్తలు చెప్తూ ఇది అభిజిత ముహూర్తం, వెంటనే ఈ ఘడియలో ఆ దానవుణ్ణి అంతం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు వరాహమూర్తి సమయానికి నిలువెత్తు రూపాన్ని అన్నీ తెలిసిన నాకు కొత్తగా చెప్పాలా అని ఒక్క చూపుతో బ్రహ్మకు అర్థమయ్యేట్టు సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడి వైపు తన గదతో దూసుకు వెళ్లి అతని దవడ పగిలేలా దాడి చేశాడు. అయినా హిరణ్యాక్షుడు తగ్గలేదు. వరాహమూర్తి గదను విరగ్గొట్టాడు. అప్పుడు వరాహమూర్తి తన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. హిరణ్యాక్షుడు గదను విసిరితే వరాహమూర్తి దాన్ని పట్టుకొని తిరిగి ఆ దానవుడి వైపు విసిరాడు. అలా కాసేపు వేరువేరు ఆయుధాలతో కొట్లాడిన తరువాత ఆఖరిగా వరాహమూర్తి పిడిగుద్దులకు హిరణ్యాక్షుడు మరణించాడు. ఇదంతా జరిగిన తరువాత వరాహమూర్తి యుద్ధం చేసే ముందు భూమిని ఎక్కడ వదిలేశాడో ఆ సముద్రం సర్ఫేస్ నుంచి దాన్ని తీసి తన దంతాలపై మోస్తూ తిరిగి భూలోకానికి తీసుకొచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవతలు, మహర్షులు వరాహమూర్తిని వర్ణిస్తూ అతని కీర్తిని పొగిడారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఆదివరాహం గురించి మీకు తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇక ఈ కథ నుంచి నేర్చుకోదగిన లైఫ్ లెసన్స్. హిరణ్యాక్షుడు, హిరణ్య అక్షుడు అంటే బంగారు కళ్ళు కలవాడు. భాగవతంలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఎటువంటి సంపదైనా దానిపై అతని కన్నుంటుంది, అన్నీ తనకే సొంతం అవ్వాలి అనే మనస్తత్వం ఉన్నవాడు. దానివల్ల అప్పటి వరకు ఇతర లోకాలను రూల్ చేస్తున్న దేవతలపై ద్వేషం ఉండేది. ఈ దేవతలంతా పూజించే విష్ణు అంటే పట్టలేని కోపం. అందుకే ఏదో ఒకటి చేసి అన్నీ తన సొంతం చేసుకోవాలని బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు. ఆ తర్వాత అన్నిటినీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హిరణ్యాక్షుడు అనుకున్నది సాధించడానికి కావాల్సిన డ్రైవింగ్ ఫోర్స్ మనసులో కలిగిన కోపం, ద్వేషం అనే రెండు నెగటివ్ ఎమోషన్స్ నుంచి వచ్చింది. అందరినీ నాశనం చేసి అన్నీ సొంతం చేసుకోవాలనుకుని ఆఖరిగా వరాహమూర్తి చేతుల్లో తానే అంతమైపోయాడు. ఒక్కసారి మన డైలీ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తే కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు, చేసే పనులు అన్ని ఉన్న రిలేషన్షిప్స్ తెంచుకోవడానికి, మనల్ని మనం దిగజార్చుకోవడానికి, ఇలా పూర్తిగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు తీసుకువెళ్తాయి. ఇందులో మనకు పెద్దగా ఒరిగే మంచేమీ లేదు. మనం ఏ పని చేసినా మన డ్రైవింగ్ ఫోర్స్ పాజిటివిటీ నుంచి వచ్చేదై ఉండాలి, కానీ నెగిటివిటీ నుంచి రాకూడదు. సో ఇక్కడ ఎదుటి వాళ్ళనే కాదు, మీ లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ అయిన మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఉండాల్సిన పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ఎమోషనల్ కంట్రోల్, వాటి గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. అవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసేయండి. ఆఖరిగా కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రివియా. విష్ణువు వరాహ రూపాన్ని మాత్రమే ఎంచుకోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది, అప్పటి వరకు బ్రహ్మ చేసిన సృష్టిలో అడవి పంది అనే జీవి లేదు. అంతేకాక అది బ్రహ్మ చేత సృష్టింపబడింది కాదు. విష్ణువు తనకు తానుగా అడవి పంది రూపంలో బ్రహ్మ నాస్ట్రిల్ నుంచి బయటకొచ్చాడు. సో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు కోరుకున్న వరానికి ఇది లూప్ హోల్ లాంటిది. ఇది మొట్టమొదటి వరాహం కాబట్టి ఆది వరాహం అని అంటారు. ఇక రెండో రీజన్ దాని స్ట్రక్చర్. జనరల్ గా మన నీటి సముద్రంలో 130 feet వరకు డైవ్ చేయగలం. అది దాటి వెళ్తే వాటర్ ప్రెషర్ తో వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక అదే కాస్మిక్ ఓషన్ లో ఉండే ప్రెషర్ విషయానికి వస్తే ఇట్స్ అన్ఇమాజినబుల్. సో అందులోకి డైవ్ చేసి ఆ బ్రూటల్ కండిషన్స్ ని తట్టుకునే జీవి కావాలి. అందుకే చాలా టఫ్ స్కిన్ ఉన్న వరాహావతారాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే హిరణ్యాక్షుడు ఇలాంటి కండిషన్స్ కి ఎలా తట్టుకున్నాడంటే, మొదట్లో అతను అడిగిన వరమే దీనికి సరైన సమాధానం. కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే, భూమిపై ఉన్న 7 కాంటినెంట్స్ ఫార్మేషన్ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల జరిగిందని మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఆస్ట్రాలజీలో నక్షత్రాల పొజిషన్స్ ప్రకారం భూగ్రహాన్ని తిరిగి భూలోకానికి తీసుకొస్తున్న టైమింగ్, ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ జరిగిన టైమింగ్ ఒకటే అని అంటారు. ఒక విధంగా భూమిని గర్భోదకం అనే కాస్మిక్ ఓషన్ నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడున్న ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కూడా అయ్యుండొచ్చు. ఇక అదే సమయానికి జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ ఎవల్యూషన్ జరిగిందంటారు. అలాగే ఆదివరాహానికి మనిషికి ఒక కనెక్షన్ ఉంది. మనిషి డిఎన్ఏ పంది డిఎన్ఏతో పోలిస్తే 99% సిమిలర్ గా ఉంటుంది. అందుకే ఏదైనా డిసీజెస్ కి మెడిసిన్స్ అండ్ యాంటీడోట్స్ కనిపెట్టినప్పుడు హ్యూమన్ ట్రయల్స్ కంటే ముందు పందుల మీద ప్రయోగిస్తుంటారు.
వరాలు పొందింది ఇద్దరు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు అంతమయ్యాడు. మరి హిరణ్యకశిపుడు ఏమయ్యాడో వచ్చే భాగవతం ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. దానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. అప్పుడు ఆ స్టోరీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.